కలెక్షన్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. కలెక్షన్ డేటా టైప్స్ అంటే ఏంటి? దాని యొక్క డెఫినేషన్ ఏంటి? చూద్దాం. ఇక్కడ కలెక్షన్ టైప్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ మోర్ దెన్ వన్ వాల్యూ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఒక సింగిల్ వేరియబుల్ లోపల మోర్ దెన్ వన్ వాల్యూ కన్నా ఎక్కువ లైక్ కలెక్షన్ ఏదైనా ఒక కలెక్షన్ డేటా టైప్ ని మనం స్టోర్ చేసుకోవడానికి ఈ కలెక్షన్ డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తాము. దే అలౌ యూ టు స్టోర్ అండ్ యాక్సెస్ అండ్ మేనేజ్ గ్రూప్స్ ఆఫ్ డేటా ఎఫిషియెంట్లీ. ఇది ఈ కలెక్షన్ డేటా టైప్స్ అనేది స్టోర్ చేసుకోవడానికి, యాక్సెస్ చేయడానికి అండ్ మేనేజ్ చేయడానికి యూజ్ అవుతాయి. దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ కేటగిరీస్ లో ఉంటాయి. అవి ఏంటివి? సీక్వెన్స్, సెట్స్ అండ్ మ్యాపింగ్. సీక్వెన్స్ ఆర్డర్ ఏంటివి? సెట్ ఏంటివి ఉన్నాయి అందులో. మ్యాపింగ్ అంటే ఏంటి? సీక్వెన్సెస్ ఏంటివి అంటే లిస్ట్, టపుల్, స్ట్రింగ్, రేంజ్, బైట్స్ అండ్ బైటరీస్. సెట్ లో ఏమున్నాయి? సెట్ అండ్ ఫ్రోజన్ సెట్. మ్యాపింగ్ అంటే డిక్షనరీ. ఇందులో మీకు మ్యూటబుల్స్ ఏంటివి? ఇమ్యూటబుల్స్ ఏంటివి? మ్యూటబుల్స్ వచ్చేసి సీక్వెన్స్ లో లిస్ట్ అండ్ బైటరీ. ఇక్కడ సెట్, ఇక్కడ డిక్షనరీ. ఇవి ఏంటంటే టేబుల్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. లిస్ట్ అంటే ఏంటి, డబుల్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి అన్ని తెలుసుకుందాం. ఓకే, లిస్ట్ అంటే ఏంటి? ఏ లిస్ట్ ఈజ్ an ordered and a mutable collection that allows duplicate elements. లిస్ట్ అనేది ఆర్డర్డ్ సీక్వెన్స్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ మ్యూటబుల్ అంటే మన వాల్యూని చేంజ్ చేయలేము. అండ్ ఆల్సో అలౌ డూప్లికేట్స్ కూడా అలౌ చేస్తుంది. లిస్ట్ ఆర్ డిఫైన్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. లిస్ట్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మనం డిఫైన్ చేస్తాము. మీకు నేను ఇక్కడ డెఫినేషన్స్ విత్ దాని యొక్క ప్రాపర్టీస్ చెప్తాను. ఎగ్జాంపుల్స్ అన్ని మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఓకే, ప్రాపర్టీస్లోకి వస్తే లిస్ట్ అనేది ఆర్డర్డ్, ఇది ఒక ఆర్డర్డ్ సీక్వెన్స్ అండ్ ఇది మ్యూటబుల్. దీని వాల్యూస్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. కెన్ బి చేంజ్, వాల్యూ అనేది చేంజ్ చేయొచ్చు. లిస్ట్ అనేది మనకు అలౌస్ డూప్లికేట్స్ ని మనకు అలౌ చేస్తుంది. సపోర్ట్స్ ఇండెక్స్ అండ్ స్లైసింగ్. ఈ లిస్ట్ అనేది మనకు ఇండెక్స్ అండ్ స్లైసింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అది ఎలా, ఏంటి అనేది మనం కోడింగ్ పార్ట్ లో క్లియర్ గా చూద్దాం. లిస్ట్ అంటే ఏంటి మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి టపుల్ గురించి తెలుసుకుందాం. ఏ టపుల్ ఈజ్ అన్ ఆర్డర్డ్ అండ్ ఇమ్యూటబుల్ కలెక్షన్ దట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్ డిఫైన్ యూజింగ్ పెరాంథసిస్. ఈ టపుల్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తామంటే పెరాంథసిస్ లోపల మనం దీన్ని డిఫైన్ చేస్తాము. దీని యొక్క ప్రాపర్టీ వచ్చేసి టపుల్ అనేది ఆర్డర్డ్ సీక్వెన్స్, ఇది ఒక ఆర్డర్డ్. అండ్ ఆల్సో ఇది మీకు అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కువ శాతం ఇంటర్వ్యూస్ లో అడిగే క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్ కి అండ్ ఈ లిస్ట్ కి డిఫరెన్సెస్ ఎక్కువ అడుగుతారు. సో మీరు ఇది చూడాలి. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇది ఇమ్యూటబుల్. టపుల్ అనేది ఇమ్యూటబుల్, లిస్ట్ అనేది మ్యూటబుల్. దాని వాల్యూస్ అనేది చేంజ్ చేస్తాం లిస్ట్ వాల్యూ. కానీ ఇమ్యూటబుల్స్ అనేది కెనాట్ బి మోడిఫైడ్, దాని వాల్యూస్ అనేది మనం మోడిఫై చేయలేము. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ పాయింట్ ఇవ్వలేదు కానీ చెప్తున్నాను. కంపేర్ విత్ లిస్ట్ తో కంపేర్ చేస్తే టపుల్ అనేది స్పీడ్ ఎక్కువ. అండ్ ఆల్సో లిస్ట్ కి ఈ మెమొరీ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది, టపుల్ కి అనేది ఎక్కువ ఆక్యుపై కాదు. ఓకే, ఇవి డిఫరెన్సెస్. ఓకే, ఇక్కడ మనం ప్రాపర్టీస్ లోకి వద్దాము. టపులు డూప్లికేట్స్ కి అలౌ చేస్తుంది అండ్ లిస్ట్ కూడా అలౌ చేస్తుంది. అది డిఫరెన్స్ కింద కాదు, దీని యొక్క ప్రాపర్టీస్. సపోర్టింగ్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఈ టపుల్ కూడా ఇండెక్స్ అండ్ స్లైసింగ్ కి సపోర్ట్ చేస్తుంది. మనకి ఇండెక్స్ అంటే ఏంటి, స్లైసింగ్ అంటే ఏంటి కోడింగ్ పార్ట్ లో మనం క్లియర్ గా చూద్దాం. అక్కడ ఏమేమి చూద్దామంటే లిస్ట్ యొక్క వాల్యూస్ ని ఎలా రీడ్ చేస్తాం మనం అంటే 5 టైప్స్ ఉంటాయి. ఏది ఇండెక్స్, స్లైస్, రేంజ్, ఇటరేటర్ అండ్ ఎన్యూమరేటర్. ఈ 5 యూజ్ చేసుకొని చేస్తాం. ఈ 5 యొక్క డెఫినేషన్స్ విత్ కోడింగ్ అనేది మనం కోడింగ్ పార్ట్ లో చూద్దాం. ఇప్పుడు టపుల్ అంటే ఏంటి చూసాము. ఓకే, సెట్ అంటే ఏంటి? ఏ సెట్ ఈజ్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ డిఫైన్ యూజింగ్ కర్లీ బ్రేసెస్.
డస్ నాట్ అలౌ డూప్లికేట్స్ ఆర్ ఇండెక్సింగ్. ఇప్పుడు సెట్ అంటే ఏంటంటే సెట్ అనేది అన్ఆర్డర్డ్, ఇది ఆర్డర్డ్ కాదు. ఈ సెట్ అనేది మ్యూటబుల్, అంటే దీని వాల్యూస్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. నో డూప్లికేట్ వాల్యూస్ అంటే ఈ సెట్ అనేది యూనిక్ వాల్యూస్, యూనిక్ ఎలిమెంట్స్ ఆర్ వాల్యూస్. ఈ సెట్ లో యూనిక్ ఉంటాయి, అంటే ఏదైనా వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది అనుకో, నెక్స్ట్ 1 రాదు, ఎందుకంటే ఇది యూనిక్ వాల్యూస్, డూప్లికేట్స్ కి అలౌ చేయదు ఇది అసలు. అండ్ ఆల్సో ఇక్కడ మనం గమనించాలి, మనకి లిస్ట్ కి టపుల్ కి ఇండెక్స్ అండ్ స్లైసింగ్ కి సపోర్ట్ చేస్తుంది, కానీ ఇక్కడ సెట్ అనేది ఇండెక్స్ ఆర్ స్లైసింగ్ ని సపోర్ట్ చేయదు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెన్సెస్ లిస్ట్ కి సెట్ కూడా అడుగుతారు. సో మనం చెప్పాలనుకున్నప్పుడు అప్పుడు స్టార్టింగ్ పాయింట్ అది ఆర్డర్డ్, ఇది అన్ఆర్డర్డ్ అనేసి చెప్పవచ్చు. అండ్ ఆల్సో అది డూప్లికేట్స్ ని అలౌ చేస్తుంది. సెట్ అనేది డస్ నాట్ అలౌస్ డూప్లికేట్ వాల్యూస్. లిస్ట్ అలౌస్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అని చెప్పేసి ఇక్కడ సెట్ అనేది డస్ నాట్ అలౌస్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అలా చెప్పొచ్చు. ఇంకోటి మెయిన్ డిఫరెంట్ కింద కూడా లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్, ఇక్కడ సెట్ అనేది కర్లీ బ్రాకెట్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ కింద ఇచ్చాను, బట్ ఇవి కాదు, నేను మీకు ఎలా ఎలా తీసుకోవాలి అనేసి క్లియర్గా చెప్తాను. ఇక్కడ డిక్షనరీ గురించి మాట్లాడదాం. ఏ డిక్షనరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్. Keys are unique and immutable, while values can be of any data type, defined using curly brackets. ఇక్కడ మీరు డిక్షనరీ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పేర్స్, అంటే మీకు ఇక్కడ సింటాక్స్ కూడా ఇచ్చాను, కీ ఎలా ఉంటుంది, వాల్యూ ఎలా ఉంటుంది అనేసి. ఇక్కడ ఈ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కీస్ అనేది యూనిక్ కీస్ ఉంటాయి. ఓకే, అది ప్రాపర్టీస్ లో ఉంటుంది, అది క్లారిటీగా మీకు చెప్పేస్తాను. కీస్ అనేది డూప్లికేట్స్ ఉండవు, వాల్యూస్ అనేది డూప్లికేట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ప్రాపర్టీస్కి వస్తే ఇది అన్ఆర్డర్డ్, ఎప్పుడు పైథాన్ 3.6+ ప్రిజర్వ్స్ ఇన్స్ట్రక్షన్ ఆర్డర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఎందుకు ఇచ్చాను, ఇది అప్డేటెడ్, సో అందుకని ఇక్కడ మీకు అర్థం కావడానికి ఇలా ఇచ్చాను. ఇది వచ్చేసి మ్యూటబులా ఇమ్యూటబుల్ అంటే మ్యూటబుల్, దేర్ వాల్యూస్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం వాల్యూస్ అనేది చేంజ్ చేయొచ్చు, కీస్ అనేది చేంజ్ చేయలేము. కీస్ మస్ట్ బి యూనిక్ అండ్ ఇమ్యూటబుల్. ఇక్కడ ఇక్కడ ఈ ప్రాపర్టీస్ లో ఈ పాయింట్ మెన్షన్ చేశాను. కీ అనేది యూనిక్ అంటే డూప్లికేట్స్ ఉండవు, అండ్ ఇమ్యూటబుల్ అంటే వాల్యూ చేంజ్ చేయలేము. వాల్యూస్ కెన్ బి మ్యూటబుల్, వాల్యూస్ అనేది చేంజ్ చేయొచ్చు. ఓకే, స్ట్రింగ్ అంటే ఏంటి? A string is a sequence of characters enclosed in single, double and triple quotation marks. ఇక్కడ సింగిల్, డబుల్ అండ్ ట్రిపుల్ కొటేషన్ మార్క్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు ఇస్తుంది, సింగిల్ కొటేషన్స్ అంటే ఇవి. ఓకే, డబుల్ అంటే డబుల్ కొటేషన్ మార్క్స్. ఓకే, ట్రిపుల్ కొటేషన్ మార్క్స్, సారీ. ఓకే, మీకు గ్యాప్ ఇస్తా, సింగిల్ కొటేషన్ మార్క్స్. ఇవి డబల్, ఇవి సింగిల్. ఇక్కడ మీరు ఇవి సింగిల్, ఇక్కడ డబల్ కొటేషన్ మార్క్స్, ఇక్కడ ట్రిపుల్ కొటేషన్ మార్క్స్ కిందకి వెళ్ళిపోయినాయి. ఓకే, ఇక్కడ ఎంటర్ ఇచ్చేస్తా, ఇక్కడ ట్రిపుల్ కొటేషన్ మార్క్స్. ఓకే, అర్థమైంది అనుకుంటాను. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్, స్ట్రింగ్స్ అనేది వాల్యూ చేంజ్ చేయలేము మనం. దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఓకే, ఇక్కడ ప్రాపర్టీస్కి వస్తే స్ట్రింగ్ అనేది ఆర్డర్డ్, ఇది ఒక ఆర్డర్డ్ సీక్వెన్స్, ఇది ఇమ్యూటబుల్, దీని వాల్యూస్ అనేది మనం చేంజ్ చేయలేము. సపోర్ట్స్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఇది స్ట్రింగ్ అనేది ఇండెక్సింగ్ కి అండ్ స్లైసింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ రేంజ్. రేంజ్ అంటే ఏంటి? ఏ రేంజ్ రిప్రజెంట్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. రేంజ్ అనేది సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. కామన్లీ యూజ్డ్ ఫర్ లూప్స్ టు రిప్రజెంట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ రేంజ్ అనేది ఎక్కువ ఈ మనం కామన్ గా ఏదైనా రిపీట్ చేయడానికి అలాంటి దాంట్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ ఫర్ లూప్స్ లలో బ్లాక్ ఆఫ్ కోడ్ ని రిపీట్ చేయడానికి అనేది ఎక్కువ యూజ్ చేస్తాం.
ఓకే, దీని యొక్క ప్రాపర్టీ వచ్చేసి రేంజ్ అనేది ఇమ్యూటబుల్, అంటే వాల్యూ అనేది చేంజ్ చేయలేము. యూజ్డ్ ఫర్ ఇటరేషన్, ఇటరేషన్ ఇటర్ ఇటరేషన్ కావడానికి ఇది యూజ్ చేస్తాం మనం. బైట్స్, ఏ బైట్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇమ్యూటబుల్ సీక్వెన్స్ ఆఫ్ డేట్ సారీ బైట్ వాల్యూస్. బైట్ వాల్యూస్ వచ్చేసి 0 నుంచి 255 అనేసి ఇక్కడ నేను అర్థం కావడానికి మీకు ఇచ్చాను. ఓకే, యూజ్డ్ ఫర్ బైనరీ డేటా లైక్ ఇమేజెస్ ఆర్ ఫైల్స్. దీని ప్రాపర్టీస్ లోకి వస్తే ఈ బైట్స్ అనేటివి ఇవి ఇమ్యూటబుల్స్, దీని వాల్యూస్ అనేది మనం చేంజ్ చేయలేము. అండ్ ఆల్సో ఈచ్ ఎలిమెంట్ రిప్రజెంట్ 1 బైట్. ఈచ్ ఎలిమెంట్, ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది మనం ఒక బైట్ లాగా తీసుకుంటాము. బైట్ అరేస్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బైట్స్ అరేకి డిఫరెన్సెస్ అండ్ ఎక్కువ డెఫినేషన్స్ లో మీకు ఈ బైట్స్ గురించి, బైట్ అరేస్ గురించి కూడా అడతారు. మీరు ఎక్కువ ఫోకస్ చేయండి దీని మీద. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ బైట్ అరే ఈజ్ ఏ మ్యూటబుల్ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్. అంటే ఈ బైట్ అరే అనేది మ్యూటబుల్ సీక్వెన్సెస్ యూజ్ఫుల్ ఫర్ రీడింగ్ అండ్ మోడిఫైయింగ్ బైనరీ డేటా. దీని ప్రాపర్టీస్ లోకి వస్తే బైట్స్ అరేస్ అనేది మ్యూటబుల్, దీని వాల్యూస్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. ఈచ్ ఎలిమెంట్ ఈజ్ బైట్ వాల్యూ. ఇది ఏంటంటే ఈచ్ ఎలిమెంట్, ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది ఒక బైట్ వాల్యూ. అండ్ ఆల్సో ఇది ఎక్కువ దేనికి యూజ్ చేస్తామంటే ఏదైనా దాని డేటా రీడ్ చేయడానికి అండ్ ఆల్సో దాన్ని మోడిఫై చేయడానికి యూజ్ చేస్తాము. మీకు నేను ఏదైతే చెప్పానో ఏవి మ్యూటబుల్స్, ఏవి డూప్లికేట్స్ అలౌ చేస్తుంది, ఏది అలౌ చేయదు అనే దానికి మీకు కింద క్లియర్ గా టేబుల్ ఇచ్చాను. ఓన్లీ మీరు అండర్స్టాండింగ్ కోసం మాత్రమే. ఫస్ట్ ఇక లిస్ట్ గురించి మాట్లాడదాము. లిస్ట్ వచ్చేసి ఆర్డర్డ్, ఇందాకే మనం డిస్కస్ చేసాము. లిస్ట్ అనేది మ్యూటబుల్, అంటే వాల్యూస్ చేంజ్ చేయొచ్చు. అలౌస్ డూప్లికేట్స్ ని అలౌ చేస్తుంది. అండ్ ఇది సపోర్ట్ చేసేది ఇండెక్స్ స్లైసింగ్ కూడా చేస్తుంది. ఓకే, దాని యొక్క సింటాక్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాను. లిస్ట్ లోపల 1 2 3 వాల్యూస్ ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టపుల్ కి లిస్ట్ కి మన డిఫరెన్సెస్ ఏం మాట్లాడుకున్నాం మెయిన్ గా. లిస్ట్ అనేది మ్యూటబుల్, టపుల్ అనేది ఇమ్యూటబుల్. సో అందుకే ఇక్కడ మీకు రాంగ్ సింబల్ ఇచ్చేసి మీకు అర్థం కావడానికి ఈ రోస్ వైజ్ గా క్లారిటీగా ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ సేమ్ ఇక్కడ చూడండి అన్నిట్లకు సపోర్ట్ చేస్తుంది. సో అన్ని రైట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ జస్ట్ వన్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. మీకు ఇక్కడ జస్ట్ అర్థం కావడానికి నేను ఇక్కడ ఇలా ఇచ్చాను. ఇది వచ్చేసి ఇమ్యూటబుల్, డూప్లికేట్స్ ని ఇది అలౌ చేస్తుంది అండ్ ఆల్సో ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ కూడా. డిఫరెన్సెస్ లో మెయిన్ ఇంకోటి కూడా ఇది స్క్వేర్ బ్రాకెట్స్, ఇక్కడ పారాంథసిస్. ఓకే, కమింగ్ టు సెట్ అనేది ఆర్డర్డ్ కాదు, ఇది అన్ఆర్డర్డ్. మ్యూటబుల్, ఇది మ్యూటబుల్, దీని వాల్యూస్ అనేది మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ డస్ నాట్ అలౌస్ డూప్లికేట్స్ ని అలౌ చేయదు సెట్ అనేది. ఇక్కడ ఇండెక్స్డ్, అంటే ఇండెక్స్డ్ కి మనం మీరు గుర్తున్నట్టయితే ఇది ఇండెక్స్ కి సపోర్ట్ చేయదు, ఇండెక్స్ కి స్లైసింగ్ కూడా సపోర్ట్ చేయదు. అండ్ ఆల్సో మనం సెట్ ని ఈ కర్లీ బ్రాకెట్స్ లో రిప్రజెంట్ చేసుకుంటాము. ఓకే, డిక్షనరీ అనేది అన్ఆర్డర్డ్ అండ్ మ్యూటబుల్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ డిక్షనరీలో కీస్ డస్ నాట్ అలౌస్ డూప్లికేట్స్, కీస్ అనేది డూప్లికేట్ వాల్యూస్ ని అలౌ చేయదు, వాల్యూస్ మాత్రం డూప్లికేట్ వాల్యూస్ ని అలౌ చేస్తుంది. ఇక్కడ స్ట్రింగ్ వస్తే ఇక్కడ డిక్షనరీలో మనం కీ విత్ వాల్యూ పేరుని ఎలా రాసుకోవాలి అనేసి ఇక్కడ నేను రాసేసి మీకు ఇక్కడ ఇచ్చాను ఎగ్జాంపుల్ గా. స్ట్రింగ్ అనేది ఆర్డర్డ్, కానీ ఇది మ్యూటబుల్ అంటే కాదు, ఇమ్యూటబుల్. ఎందుకంటే దీని వాల్యూస్ అనేది మనం చేంజ్ చేయలేము. స్ట్రింగ్ డూప్లికేట్స్ ని అలౌ చేస్తుంది. స్ట్రింగ్ అనేది అలౌస్ ఇండెక్స్ అండ్ స్లైసింగ్. స్ట్రింగ్ అనేది ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. కోడింగ్ లో మనం క్లియర్ గా దీని గురించి మాట్లాడదాం. ఇక్కడ రేంజ్ అనేది ఆర్డర్డ్, రేంజ్ డస్ నాట్ అలౌస్ మ్యూటబుల్, అంటే రేంజ్ అనేది మ్యూటబుల్ కాదు, ఇది ఇమ్యూటబుల్. సో దీని వాల్యూస్ అనేది మనం చేంజ్ చేయలేము. ఇక్కడ
రేంజ్ అనేది డూప్లికేట్స్ అలౌ చేస్తుందా? చెయ్యదు. రేంజ్ డస్ నాట్ అలౌస్ డూప్లికేట్స్. రేంజ్ అనేది అలౌస్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. రేంజ్ ని ఎలా తీసుకుంటాము? రేంజ్ కు సింటాక్సెస్ ఉంటాయి. ఎలా అంటే స్టార్ట్ స్టాప్ వాల్యూ ఇవ్వచ్చు, స్టెప్ వాల్యూ ఇవ్వచ్చు, అండ్ ఓన్లీ స్టాప్ వాల్యూ కూడా ఇవ్వచ్చు, లేదా స్టార్ట్ వాల్యూ అండ్ స్టాప్ వాల్యూ ఇవ్వచ్చు. నేను ఇక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ వాల్యూస్ ఇచ్చాను. కోడింగ్ లో ఆ 3 సింటాక్సెస్ క్లియర్ గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం ఎలా టాపిక్ వైజ్ ఎలా చేసుకున్నాం అంటే ఓన్లీ లిస్ట్ గురించి, లిస్ట్ లో దాని వాల్యూస్ ఎలా రీడ్ చేయగలము, దాన్ని ఎలా క్రియేట్ చేయగలము, ఎంటీ లిస్ట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేసి దాని గురించి మాట్లాడదాం. బైట్స్ అనేది ఆర్డర్డ్ అండ్ మ్యూటబుల్. మ్యూటబుల్ కాదు, ఇది ఇమ్యూటబుల్. సో డస్ అండ్ ఆల్సో అలౌస్ డూప్లికేట్స్ ని అలౌ చేస్తుంది. ఇండెక్స్డ్, ఇండెక్స్ సపోర్ట్ చేస్తుంది. బైట్ బైట్స్ యొక్క సింటాక్స్ అంటే దాని యొక్క వాల్యూస్ ఎలా వస్తాయంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, బైట్ అరే అనేది ఆర్డర్డ్ అండ్ మ్యూటబుల్, అలౌస్ డూప్లికేట్స్, అలౌ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. సో ఇక్కడ బైట్ అరే ఇచ్చాము. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటా. మన నెక్స్ట్ క్లాస్ లో క్లియర్ గా ఫస్ట్ మనం ఒక్కొక్క టాపిక్ స్పీడ్ గా చెప్పుకుంటే అర్థం కాదు. అండ్ ఆల్సో ఒకటే క్లాస్ లోనే నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీకు. లిస్ట్ ఎగ్జాంపుల్స్, టపుల్ ఎగ్జాంపుల్స్, స్ట్రింగ్ ఎగ్జాంపుల్స్ అని. నాకు 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తే నాట్ సాటిస్ఫైడ్. అంటే మీకు అర్థమైంది అనేసి నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. నేనేమనుకున్నా అంటే ఏదైనా లిస్ట్ గురించి ఒక క్లాస్ తీసుకొని సపరేట్ గా అంత ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం లిస్ట్ గురించి, వీలైతే టపుల్ గురించి కూడా తెలుసుకుందాము. మీకు నా ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Don't forget to subscribe.